ఈ రోజు దేవస్థానం గోశాలలో మొన్న 2-4 కోళ్ళు చనిపోయినని వాటి అడగడానికి మేము వచ్చినాక 1-2 గంటల పాటు దేవస్థానం ఉద్యోగులు లోపలని చదువుకొని అన్ని రకాలు చేసి గంట సేపు తాళాలు తీసినా కూడా ఇక్కడ ఉద్యోగస్తులు అంటే ఏ విషయాలు చెప్పడానికి తడబడుతున్నాడు. కొత్త ట్రాన్స్ఫర్ అయినా ఏం చెప్తాడు. ఇక్కడ వాళ్ళు వేరే వర్కర్లు అంటారు. ఇక 8 మంది 10 మంది పనిచేస్తా ఉంటారు. పనిచేసే సిబ్బంది లేరు, దానా లేదు, గడ్డి లేదు. ఏది మాట్లాడినా కానీ పై అధికారికి తెలుసు అంటారు. ఏ విషయం మేము వచ్చి 1-2 గంటలైనా ఈవో గారు అంటారు. ఈవో గారు ఇక్కడికే రమ్మన్నాడు. మేము వచ్చి ఇక్కడ విషయం అడుక్కొని విషయం తెలుసుకోవడానికి వస్తే దానికి వివరణ చెప్పే అధికారి లేడు. జూనియర్ అసిస్టెంట్ అంతే ఉన్నాడు, అటెండర్ ఉన్నాడు. అటెండర్ స్థాయి వ్యక్తి వచ్చి మాకు సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది. ఎక్కడ పెండ అక్కడనే ఉన్నది, ఎక్కడ గడ్డి అక్కడనే ఉన్నది. పచ్చిగడ్డి అంటారు, పచ్చిగడ్డి లేదు. పచ్చిగడ్డి వేస్తానికి కనిపించేది కూడా లేదు. రోజుకు ఒక డాక్టర్ వస్తుంది, రోజుకు 4 డాక్టర్లు వస్తాయని సార్ చెప్తుండు. ఆ సార్ కొత్తగా వచ్చిన ట్రాన్స్ఫర్ అతనికి ఏం తెలుస్తుంది. పై అధికారి ఏది చెప్పు అంటే అది చెప్తుండు. ఇక్కడ ఏ విషయాన్ని చూసినా శూన్యంగా ఇదివరకు ఎన్నోసార్లు రిప్రజెంట్ ఎన్ని ఈవోలకు ఇస్తాని ఎంతమంది ఈవోలు తీసుకుంటారు, చెప్తారు, సమాధానం అయిపోతున్నాయి. మేము పోయినప్పుడు నమస్కారం అంటారు, దండం పెడతారు, అయిపోతుంది. బీజేపీ వాళ్ళు, హిందుత్వ వాళ్ళు ఎంతమంది ఎన్ని గోవు చచ్చిపోయినారు లోకల్గా. మేము ఏళ్ళ సంవత్సరాలను చూస్తున్నాం. ఇప్పుడు అందరు వ్యవసాయదారులు ఇచ్చిర్రు అని వ్యవసాయదారులకు కరెక్ట్ ఇచ్చింది ఎక్కలేదు. ఏ ఎమ్మెల్యే ఫైల్ చేస్తుండు, ఎక్కడి నుంచి చేస్తుండు, ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే వాళ్ళకి కరెక్ట్ వ్యవసాయదారునికి పిలిచి ఇచ్చిన దాఖలాలు ఎక్కలేవు. ఫైరో కొద్ది వచ్చే వాళ్ళకే ఇక్కడ కోడలు దొరుకుతున్నాయి. ఆ కోడలు వాళ్ళు వ్యవసాయం చేస్తుర్రా, కలెవరాలు కోతుర్రా, అడ్రస్ కరెక్ట్ రాసుకొని వాళ్ళకి ఫోన్ చేసి అడిగేది కూడా లేదు. ఈవో గారికి కూడా చెప్పినాం, మీరు ఎవరు ఇస్తారో ఒక పట్టిక తీసుకొని ఒక అతికేయి దానికి పెట్టాలి. ఒకటి ఇంతవరకు దేవస్థానంలో ఒకటి అతికేయచ్చు కదా. ఇంతమంది పలాని కర్మా డిస్టిక్ ఇంతమంది వచ్చిర్రు, రాయలసీతకి ఇంతమందికి ఏ కొల్లా ఎవరికి ఇచ్చిర్రు, ఎవరు తీసుకుపోతున్నారు. ఏ ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, మంత్రి వాళ్ళు ఫోన్ చేసిరా, ఇంకో వేరే నియోజకవర్గం ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఆ ఎమ్మెల్యేకు కానీ మంత్రులకు కానీ వాళ్ళ చుట్టాలకు బంధువులకు ఇచ్చిన కరెక్ట్ వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారునికి కూడా ఇంతవరకు పోలేదు. అది ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే. ఇక్కడ ఎట్లున్నారో బెదిరించడానికే పని అవుతుంది. సామాన్య మానవుడికి పని అయ్యలేదు. సామాన్య మానవుడి దగ్గర కోడలు ఇంతవరకు పోలేదు. అసలు వాళ్ళు వస్తున్నారు, తిరుగుతుండ్రు, అప్లికేషన్ కింద మీద అవుతున్నాయి, పోతున్నాయి. అప్లికేషన్ అంత ఏమన్నా అంటే కోడలు అయిపోయినాయి అంటారు. వస్తారు ఎమ్మెల్యే గారు వచ్చారు, టెంట్లు వేస్తారు, పెద్ద ఎత్తున హంగామా చేస్తారు, 4 కొల్లాలు ఇస్తారు. రాత్రి 9:30 దాకా సార్ ఇచ్చిన అంటారు. 9:30 దాకా ఇచ్చే పొద్దుగా వచ్చారు, తాళం వేసి ఉన్నది. మేము పొద్దున వస్తాను వరకు అంటే వాళ్ళు కావాలని వీళ్ళు రేపు వస్తారు, దాని తగ్గట్టు చేయాలి, పర్యవేక్షణ చేసి. ఇప్పుడు ఈవో గారికి మేము వచ్చి 2 గంటలు అయింది. ఈవో గారికి రిపోర్ట్ చేసినా ఇక్కడ అధికారి ఒక జూనియర్ అసిస్టెంట్ చెప్పి ఇట్లా పరిస్థితి అయిందంటే ఈవో గారు వస్తలేరంటే ఇక్కడ ఈవో గారికి చెప్పేంత అక్కడ లేదు. ఒక సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈవో గారు వస్తలేరు. అక్కడ ఉన్నది సబ్జెక్ట్ కరెక్ట్ ఉన్నాక ఈవో గారు వచ్చి ఈ విషయం జరిగింది, మరి దీని మీద ఇట్లా మాట్లాడక ఇది ఉన్నది వివరణ, ఇట్లా చనిపోయిన కొల్లాయలు, దీనికి ఉన్నది ఈ సంబంధం, దీన్ని అన్ని రకాల గడ్డి చేస్తున్నాం, మీరు ఎందుకు అడుగుతారు, ఇన్ని కొల్లాయలు వచ్చినాయి, ఈ కొల్లాయలకి పలానా ఊరికి ఇచ్చినాం, దీనికి ఇచ్చినాం చెప్పచ్చు కదా. ఈవో గారు ఎందుకు వస్తలేరు? కరెక్ట్ లేదు. నేను ఏం చెప్పాలో సమాధానం లేదు కాబట్టి ఈవో గారు వస్తలేరు. ఏ ఈవో గారు వస్తలేరు. ఇక్కడ సూపరింటెండెంట్ ఉన్నా కానీ సూపరింటెండెంట్ ఉన్నది, జూనియర్ అసిస్టెంట్ అంటాడు, ఇక్కడ ఉన్నది పని చేసిన గడ్డి వేస్తుంది అంటాడు. కరెక్ట్ వాళ్ళు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏంటంటే సబ్జెక్ట్ లేదు, వాళ్ళ దగ్గర చెప్తే అక్కడ విషయం లేదు కాబట్టి వాళ్ళు ఎవరు వస్తారు. ఈవో గారు ఇంకా 2 గంటలు రాని, దీన్ని మేము పెద్ద ఎత్తున తీసుకుంటాం. బీజేపీ తరఫున ఈవో గారు